ఉచితాలు అనేవి అనుచితంగా ఇవ్వడం తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హత లేని వారికి ఇవ్వకూడదని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కోటేశ్వర్లు ఉచితాలు తీసుకోకపోవడం మంచిదని సూచించారు. దీంతో అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రమాణం, రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ అందించిందని ఉద్ఘాటించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్హత లేని వారికి ఇవ్వకూడదు, ఉచితంగా ఎవరైనా సరే అనుచితులకు ఇవ్వకూడదు ఉచితాలు అనేవి, ఈ స్టేట్మెంట్స్ని ఎలా చూడొచ్చు? జ్యోతి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఎన్ఆర్ఐల సమావేశంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏదైతే ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఉచితాలు అందరికీ ఇవ్వడం తప్పు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అర్హతలు కలిగినటువంటి ప్రజలకే అందాలి, అందరూ కూడా ఎవరికి పడితే వారు తీసుకోకూడదు అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఉచితాలు దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ అందించిందని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అందరికీ అంటే ఎందుకంటే ఎన్ఆర్ఐల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, దానికి మీరు ముందుకు రావాలి. కానీ ఎవరైనా కూడా అంటే అర్హత లేని వారు కనుక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కనుక తీసుకుంటే అది బాగోదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క మెయిన్ ఏంటంటే నిరుపేదలకు అందాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు వారికే అందాలి, అనర్హులకు అందితే అది బాగోదని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే అమెరికా సంబంధించి అమెరికాతో పాటు చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలని కూడా ఇప్పటికే అమెరికా పర్యటనలో ఎన్ఆర్ఐలను కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే తాము ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే అన్ని విధాల సాయం చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ వ్యాఖ్యల పట్ల అంటే ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేదవారికి వారికి అందాలి, అంటే ధనవంతులకు అందితే అది బాగుండదని కూడా అతను చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.